యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు డే 1. డే 1లో మనం ఏమైతే నేర్చుకుంటున్నామో అవి చిన్న ఓవర్వ్యూలో చూద్దాం. డే 1లో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్లో సింపుల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. పైథాన్ వాజ్ క్రియేటెడ్ బై గైడో వాన్ రాసమ్ ఇన్ 1991. ఇట్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హ్యూమన్ అండర్స్టాండింగ్ వేలో ఉండేది. ఇప్పుడు మనం డైరెక్ట్ కంప్యూటర్కి ఎలా ఇస్తామంటే ప్రింట్ హలో వరల్డ్, ఇది హ్యూమన్కి అర్థమవుతుంది. ప్రింట్ అనేది ఇంగ్లీష్ వర్డే. అలా ఈ హ్యూమన్ అండర్స్టాండింగ్ వేలో ఉన్న లాంగ్వేజ్నే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ బిగినర్ ఫ్రెండ్లీ విత్ సింపుల్ సింటాక్స్. మీకు ఫస్ట్లో చెప్పా పైథాన్ ఎందుకు తీసుకుంటున్నామంటే యూజర్ ఫ్రెండ్లీ, అంటే సింపుల్ సింటాక్స్ ఉంటుంది, ఈజీగా అర్థమైంది అనే అందుకే మనం పైథాన్ తీసుకున్నాము. పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్ యూజ్ చేసుకొని బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ఇంటర్ప్రిటర్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జనరల్ పర్పస్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే ఇంటర్ప్రిటర్ని యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి కంపేరింగ్ టు అదర్ లాంగ్వేజెస్, సిలో వచ్చేసరికి కంపైలర్, సి ఒకటే కాదు, C++, జావా సంథింగ్. పైథాన్లో వచ్చేసరికి ఇంటర్ప్రిటర్ అన్నాం. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇప్పుడు చిన్న ఒక స్టోరీ లాంటి చెప్తా. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ బి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్కి ఏంటంటే ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, బి అనే పర్సన్కి హిందీ వచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరు కమ్యూనికేట్ అవ్వాలి. ఈ పర్సన్కి హిందీ రాదు, ఈ పర్సన్కి ఇంగ్లీష్ రాదు. సో ఇప్పుడు మనకి మధ్యలో ఏంటంటే ఒక ట్రాన్స్లేటర్ అనేది ఉంటుంది. ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందంటే ఇంగ్లీష్ని హిందీలో కన్వర్ట్ చేసి ఇంకో పర్సన్కి అర్థమయ్యేలా చెప్తుంది. మళ్ళీ ఈ హిందీని కన్వర్ట్ చేసి ఇంగ్లీష్లో ఈ పర్సన్కి అర్థమయ్యేలా చెప్తుంది. దీన్ని ట్రాన్స్లేటర్ అంటాము. అలానే ఇప్పుడు మనం రాసే కోడ్ అనేది ఒక ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ కోడ్ సంథింగ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఇక్కడేమో మెషిన్ ఉంటుంది. మనం రాసే కోడ్ డైరెక్ట్గా మిషన్కి అర్థం కాదు. మిషన్కి అర్థమయ్యేది ఏంటంటే బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్. సో మధ్యలో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్లేటర్ కావాలి కదా, ఆ ట్రాన్స్లేటర్ని మనం ఇంటర్ప్రిటర్ అంటాం. ఇంటర్ప్రిటర్. మరి కంపైలర్, ఇంటర్ప్రిటర్ రెండు ఒకటి కాదా అంటే రెండు ఒకటే. అది సేమ్ ట్రాన్స్లేట్ చేస్తాయి. స్క్రిప్ట్ మనం రాసే కోడ్ని మిషన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది.